ఇన్ని వ్యయ ప్రయాసలు కూర్చి ఇన్ని రకాల చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా అధికారాన్ని గ్రామానికి ఇచ్చిందా? రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది కానీ ఆ స్ఫూర్తి అమలు అయిందా? నిధులు గ్రామానికి చేరాయా? నిర్ణయాధికారం గ్రామానికి చేరిందా? బాధ్యత గ్రామానికి చేరిందా? నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్యాంగం చట్టాలు పుస్తకాలు తిరిగేసి రివ్యూలు చేసి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేశాం. నాకు ఎదురైన మొదటి సమాధానం, సార్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు, సార్ జెండా పండుగ చేయడానికి కూడా డబ్బులు లేవు. వీటితో మనం వారసత్వంగా పొందిన పరిస్థితి ఏంటంటే గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారిన పడ్డాయి.